जिले सिद्दीपेट के गजवेल टाउन में आज पार्लिमानी हल्के मेदक के भारत राष्ट्रीय समिति के उम्मीदवार पी वेंकट राम रेड्डी की तायद में और हिमायत में पार्टी कायदीन और कारकुनों ने सदर बल्दिया राजामौली गुप्ता, नायब सदर मोहम्मद जकीउद्दीन, काउंसिलर मोहम्मद अब्दुल रहीम, सदर टाउन कमेटी मोहम्मद नवाज मीरा और दूसरों के हमरा मुख्तलिफ बल्दी वार्डों में घर घर पहुंचकर राय दहिंदों से मुलाकात की और 13 मई को होने वाले पार्लिमानी इंतखाबात में बीआरएस पार्टी उम्मीदवार पी वेंकट राम रेड्डी की इंतखाबी निशान कार को वोट देकर भारी अक्सरियत से कामयाब बनाने की अपील की और कहा कि बीआरएस पार्टी साबिक चीफ मिनिस्टर के चंद्रशेखर राव की मियाद में ही गजवेल हल्के में मिसाली तरक्याती काम अंजाम दिए गए थे। तमाम तरक्याती कामों की तकमील के लिए मेदक पार्लिमानी हल्के से पार्टी उम्मीदवार की कामयाबी जरूरी है। उन्होंने अवाम को अपोजिशन जमातों के गुमराहकुन प्रोपेगेंडे का शिकार न होने का भी मशवरा दिया। ఈరోజు మన గజ్వేల్ పట్టణంలో ప్రసిద్ధి చెందిన కోటమైసమ్మ తల్లికి పూజలు జరిపించి మొక్కుకొని బీఆర్ఎస్ పార్టీ తరఫున ప్రచార కార్యక్రమం మన గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీలో 1వ వార్డులో ప్రారంభించుకున్నాం. ఆ తల్లి దయ వల్ల బీఆర్ఎస్ పార్టీ అఖండ విజయాన్ని సాధించాలని అమ్మవారిని వేడుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో మా వైస్ చైర్మన్ జకీయుద్దీన్ గారు, వార్డు అధ్యక్షులు చందు గారు, పట్టణాధ్యక్షులు నవాజ్ మీరాన్ గారు, కౌన్సిలర్లు పెద్దలు మెట్టే గారు, దుర్గాప్రసాద్ గారు, వార్డు ప్రెసిడెంట్ బాకీస్వామి గారు, సోషల్ మీడియా రహీం గారు, మా వార్డు కౌన్సిలర్ రహీం గారు, చందు గారు, మా ఉమర్ గారు, అలాగే ఈ వార్డు ప్రెసిడెంట్ మర్దానా గారు, నరసింహరావు గారు, బాలమణి గారు, అలాగే మామిడి ఈ వార్డు పెద్దలందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. మనందరికీ తెలుసు, గజ్వేల్ పట్టణము 50 సంవత్సరాలు అభివృద్ధి చెందింది. మన ఉద్యమ నేత, ఉద్యమకారుడు కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రంలో 10 సంవత్సరాలు బీఆర్ఎస్ పార్టీ ఎన్నో కార్యక్రమాలు చేస్తూ జనరంజకమైన పాలన సాగించి ఈరోజు తెలంగాణ రాష్ట్రాన్ని భారతదేశంలోని అగ్రగామి రాష్ట్రంగా తీర్చిదిద్దినటువంటి ఘనత మాన్యశ్రీ